హాయ్ ఆల్. ఈరోజు 6th క్లాస్లోని 4th లెసన్ డోకూరు పీఠభూమిలో ఒక గ్రామం. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా విస్తృత దక్కన్ పీఠభూమిలో ఒక భాగం. దక్కన్ పీఠభూమికి ఒక వైపున పశ్చిమ కనుమలు, మరొక వైపు తూర్పు కనుమలు ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశం అనుకుంటే ఇక్కడ విస్తృతమైన తెలంగాణ పీఠభూమి, అదే దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ పీఠభూమి, ఇక్కడ పశ్చిమ కనుమలు, అదేవిధంగా ఇక్కడ తూర్పు కనుమలు, ఇటువైపు తూర్పు వైపున తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, సముద్ర తీర మైదాన ప్రాంతాలతో పోలిస్తే దక్కన్ పీఠభూమి ఎత్తులో ఉంది. ఇక్కడ ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ఈ పీఠభూమి ప్రాంతం అనేది ఎత్తులో ఉంది. నెక్స్ట్ పాయింట్, పశ్చిమ కనుమల నుండి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా తూర్పుగా ప్రవహించే గోదావరి నది ప్రవాహాన్ని బట్టి దక్కన్ పీఠభూమి పశ్చిమం నుండి తూర్పుకు వాలి ఉందని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది మహారాష్ట్ర, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న గోదావరి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే అర్థం ఏంటి? పశ్చిమం నుంచి తూర్పుకి వాలి ఉండడం వల్ల నదీ ప్రవాహం అనేది పశ్చిమం నుంచి తూర్పు వైపుకు సాగుతుంది. నెక్స్ట్ పాయింట్, కృష్ణా డెల్టా ప్రాంతాల మాదిరి చదునుగా కాకుండా పీఠభూములలో చిన్న కొండలు, పర్వత శ్రేణులు, గుట్టలు ఉండి వాటి మధ్య చదును భూములు ఉంటాయి. ఈ పీఠభూమి ప్రాంతంలో, ఇది పీఠభూమి ప్రాంతం అనుకుంటే అక్కడక్కడ చిన్న చిన్న కొండలు, అదేవిధంగా పర్వత శ్రేణులు, గుట్టలు ఉండి మధ్యన చదును ప్రాంతం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ గుట్టల మీద కూడా చదును ప్రాంతం అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఫలితంగా నివాస ప్రాంతం, సాగు భూమి చిన్న చిన్న విస్తీర్ణాలలో మాత్రమే సాధ్యమవుతుంది. మైదాన ప్రాంతంతో పోలిస్తే పీఠభూమి ప్రాంతంలో చాలా తక్కువగా నివాస ప్రాంతాలు, అదేవిధంగా చిన్న చిన్న విస్తీర్ణాలలో మాత్రమే చదునుగా ఉండే భూమి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఈ ప్రాంతం రాళ్లమయంగా ఉండి మట్టి పొర చాలా పలుచగా ఉంటాయి. పీఠభూమిలో వర్షాపాతం తక్కువగా ఉంటుంది. పీఠభూమి ప్రాంతంలో వర్షాపాతం తక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతమే తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామం. ఈ డోకూరు గ్రామం ఎక్కడుంది? తెలంగాణ పీఠభూమిలో మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో ఉంది. ఇది మహబూబ్నగర్ పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంత దూరంలో ఉంది? మహబూబ్నగర్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం పాత పేరు ఢాకూర్. బందిపోటు అనే అర్థం ఉన్న డాక్ పదం నుండి వచ్చిందని చెప్తారు. ఈ డాకూర్ అనే పదం బందిపోటు అనే అర్థం ఉన్న డాకు అనే పదం నుంచి వచ్చింది. నెక్స్ట్ పాయింట్, చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామం చుట్టుపక్కల అడవుల్లోని దట్టమైన పొదల్లో తేలికగా దాక్కోగలగడంతో బందిపోటు ముఠాలు ఇక్కడ నివసించేవి. ప్రస్తుతం ఈ ఊరిని డోకూర్ అంటున్నారు. కాలక్రమేణా డాకూర్ అనే పదం డోకూర్గా మారిపోయింది. వాతావరణం, వర్షపాతం. డోకూర్ గ్రామంలో వర్షపాతం ఎలా ఉంటుంది, వాతావరణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫిబ్రవరి టు జూన్ వేసవి కాలం ఉష్ణోగ్రతలు ఇక్కడ 40 డిగ్రీల వరకు ఉంటాయి. అదేవిధంగా నవంబర్ టు జనవరి చలికాలం పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడ్లు మధ్యలో ఉంటుంది. జూన్ చివరి నాటికి నుండి అక్టోబర్ చివరి వరకు ఈ ప్రాంతంలో వర్షాకాలం. ఈ డాకూర్ ప్రాంతంలో వర్షాకాలం ఎప్పుడండి? జూన్ చివరి నుంచి అక్టోబర్ చివరి వరకు ఈ మధ్యలో ఉన్నది వర్షాకాలం. వర్షపాతం చాలా తక్కువ. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. అనిశ్చితత్వం. ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి వర్షపాతంలో చాలా తేడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, వర్షాభావ సంవత్సరాలలో కరువు పరిస్థితులు నెలకొంటాయి. అంతే కదండి, వర్షం లేనప్పుడు కరువు వస్తుంది. పంటలు పండగక కరువు పరిస్థితులు నెలకొంటాయి. నెక్స్ట్ పాయింట్, దీనివల్ల పంటలు ఎండిపోతాయి. వర్షం సరిగా కురవనప్పుడు పంటలు సరిగా పండవు. అదేవిధంగా సాగులో ఉన్న పంటలకి నీరు అందకపోతే ఎండిపోతాయి. తక్కువ వర్షపాతం కారణంగా చెరువులు నిండవు. భూగర్భ జలాలు పునరుద్ధరింపబడవు. అంటే వర్షం వస్తేనే చెరువులు నిండుతాయి. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా పునరుద్ధరించబడతాయి. నెక్స్ట్ పాయింట్, తాగునీరు పెద్ద సమస్య అవుతుంది. సాగునీరు లేక వ్యవసాయం కష్టమయ్యి
ప్రజలు ఉపాధి అవకాశాలు వెతుక్కోవాల్సి వస్తుంది. వర్షం లేనప్పుడు తాగునీరు సమస్య అవుతుంది. అదేవిధంగా సాగునీరు లేక వ్యవసాయం చేయడం కష్టమై ప్రజలకు ఏ పనులు దొరకక వేరే పనులు వెతుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, తక్కువ వర్షపాత సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ వస్తుండడం వల్ల దీనిని కరువు పీడిత ప్రాంతం అంటారు. తక్కువ వర్షపాత సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ రావడం వల్ల వర్షాలు అనేది తక్కువగా రావడం, అదేవిధంగా సరిగా కురకపోవడం వల్ల ఇక్కడ కరువు అనేది వస్తుంది. డోకూర్ గ్రామంలో నేలలు. డోకూర్లోని సగం వ్యవసాయ భూములు ఎర్ర నేలలు. డోకూరు గ్రామంలో ఉన్న సగం వ్యవసాయ భూములు ఏ నేలలు? ఎర్ర నేలలు. నెక్స్ట్ పాయింట్, ఎర్ర నేలల పైపొరలు లోతైనవి కావు, అదేవిధంగా సారవంతమైనవి కావు. పంటల ఎదుగుదలకు అవసరమయ్యే అనేక పోషకాలు ఈ నేలల్లో లోపిస్తాయి. పంటలు పండాలంటే ఏముండాలి? అనేక రకాల పోషకాలు నేలలో ఉండాలి. అలా అయితేనే పంట దిగుబడి బాగా వస్తుంది. అందుకే ఒక పంట కాలం తర్వాత మరొక పంట కాలంలో పంట వేయకుండా వదిలేస్తారు. భూమి సారవంతమైనవి కానప్పుడు, అదేవిధంగా వర్షాలు సక్రమంగా లేకపోవడం వల్ల పంట అనేది ఒక పంట కాలం పండించిన తర్వాత మరొక పంట కాలం పంట పండించకుండానే వదిలేస్తారు. ఆ వదిలేసిన పంట కాలంలో భూమి ఎంతో కొంత సారవంతంగా ఉండి తర్వాత పంటకి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఎర్ర నేలల్లో ఇసుక శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇది నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు. ఇసుక ఉన్నప్పుడు ఏమవుతుంది? నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేదు. తద్వారా పంటల వేళ్ళు బలంగా విస్తారంగా పెరగలేవు. నల్ల నేలలు ఉన్న ప్రాంతాలు 60 సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయి. నల్ల నేలలు ఉన్నవి 60 సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయి. డోకూర్ గ్రామంలో వ్యవసాయ భూమిలో చాలా తక్కువ విస్తీర్ణంలో నల్ల నేలలు ఉన్నాయి. సగం పైగా ఎర్ర నేలలు ఉన్నాయి. అదేవిధంగా తక్కువ విస్తీర్ణంలో మాత్రం నల్ల నేలలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లోని రేగడి నేలంతా సారవంతమైనవి కాకపోయినప్పటికీ పంటలకి అనువైనవి. వేరే ప్రాంతంలో ఉన్న నల్ల రేగడి నేలతో పోలిస్తే ఇక్కడ ఉన్న డోకూర్ గ్రామంలో ఉన్న నల్ల రేగడి నేలలు అంత సారవంతమైనవి కావు. కానీ మిగతా నేలలతో పోలిస్తే ఇవి మంచివి, పంటలకి అనువైనవి. నెక్స్ట్ పాయింట్, ఇవి సారవంతమైనవి, తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలవు కాబట్టి పంట ఎక్కువ కాలం నిలదొక్కుంటాయి. ఏ నేలలు? నల్లరేగడి నేలలో తేమ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. అదేవిధంగా ఇవి సారవంతమైన అవడం వల్ల పంటలు ఎక్కువ కాలం నిలదొక్కుని మంచి దిగుబడిని ఇస్తాయి. నెక్స్ట్ పాయింట్, నల్లరేగడి నేలలు తేమగా ఉన్నప్పుడు బంకగాను, నల్లరేగడి నేలలు తేమగా ఉన్నప్పుడు బంకగాను, ఎండినప్పుడు చాలా గట్టిగాను ఉంటాయి. ఇవి చాలా ఉత్పాదకతను కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, చవుడు, గరుసు ఇతర ప్రధాన నేల రకాలు గ్రామ భూమిలో 30% వరకు ఉన్నాయి. డోకూర్ గ్రామంలో చవుడు, గరుసు ఇతర ప్రధాన నేల రకాలు గ్రామ భూమిలో ఎంత శాతం ఉన్నాయి? 30% వరకు ఉన్నాయి. కానీ వీటిలో అన్ని రాళ్ళు ఉండి ఇవి సాగుకి అనుకూలమైనవి కావు. డోకూర్ గ్రామంలో నీటి వనరు చెరువులు, కుంటలు. డోకూర్ గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు పెద్ద చెరువు. ఇక్కడ ఏముంది? పెద్ద చెరువు అనే చెరువు ఉంది. డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే ఈ చెరువుకు నీళ్లు వస్తాయి. డోకూరు గ్రామం ఏ మండలంలో ఉంది? దేవరకద్ర మండలం ఉంది. ఇది 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న చెరువు నిండితేనే ఈ చెరువుకు నీళ్లు వస్తాయి. నెక్స్ట్ పాయింట్, డోకూరులోని పెద్ద చెరువు నిండిన తర్వాత దీనికి దగ్గరలోని చాకలి కోయికుంట, వానివంపు, బడివంపులకు నీళ్లు వెళ్తాయి. దండలోని ముత్యాల మాదిరి గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. అంటే ఇక్కడ ఒక చెరువు నిండిన తర్వాత ఇంకొక చెరువు నిండుతుంది కదా, ఇది ఎలా ఉంది? దండలోని ముత్యాల నెక్స్ట్ పాయింట్, వర్షాకాలం అయిపోయిన తర్వాత వాన నీటిని ఉపయోగించుకోవడం కోసం పద్ధతి ప్రకారం ఈ చెరువులను చాలా కాలం క్రితం తవ్వారు. నెక్స్ట్ పాయింట్, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం కావడం వల్ల సాధ్యమైనంత వాన నీటిని పట్టి ఉంచడానికి ఈ గొలుసు కట్టు చెరువుల పద్ధతిని రూపొందించారు. దీని వలన చుట్టుపక్కల బావులలో నీళ్లు కూడా పునరుద్ధరింపబడతాయి. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అవడం వల్ల ఇక్కడ ఈ గొలుసు కట్టు చెరువుల వల్ల ఒక చెరువు నిండిన తర్వాత ఇంకొక చెరువు ఆటోమేటిక్గా నిండుతుంటాయి. కాబట్టి నీరు ఉన్నప్పుడు ఇలా ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని బావులలో కూడా నీళ్ళు అనేవి పునరుద్ధరింపబడతాయి.
తెలంగాణ అంతటా ఈ గొలుసు కట్టు చెరువుల విధానం చూస్తాము. ఇటువంటి నిర్మాణాలకు పీఠభూమి ప్రాంతం అనువైనది. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఊళ్ళో ఉన్న వృద్ధ రైతు వెంకట్రెడ్డి గతంలో ప్రతి ఇంటి నుండి ఒకరు వచ్చి చెరువు పూడిక తీయడం, పిచ్చి మొక్కలు తీయడం వంటి పని చేసేవారని అతని గతాన్ని గుర్తు చేసుకున్నాడు. నెక్స్ట్ పాయింట్, వాళ్ళందరూ కలిసి చెరువులో చేపలు పట్టుకునేవాళ్ళు. ఆ చేపలన్నీ ఊరి మధ్యలో కుప్పగా పోసి అందరూ పంచుకునేవాళ్ళు. గతంలో ఎలా ఉండేది, ఈ చెరువులలో పిచ్చి మొక్కలు ఉన్నప్పుడు, అదేవిధంగా చెరువు పూడిపోయినప్పుడు ఇంటికొకరిలాగా వచ్చి అందరూ కలిసి ఈ పూడిక తీసి పిచ్చి మొక్కల్ని కూడా తీసేవారు. తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ చెరువులో ఉన్న చేపలు పట్టుకునేవారు. ఈ చేపలన్నీ ఊరి మధ్యలో కుప్పగా పోసి అందరూ కలిసి పంచుకునేవాళ్ళు. ఒకప్పుడు పెద్ద చెరువు ద్వారా 400 ఎకరాల భూమి సాగయ్యేది. గతంలో ఈ చెరువు ద్వారా, పెద్ద చెరువు ద్వారా ఎన్ని ఎకరాలు సాగయ్యేది? 400 ఎకరాల భూమి సాగయ్యేది. ప్రస్తుతం వరి పంటను చెరువులోని నీటితో కాకుండా దానికి దిగువ తవ్విన బోరుబావుల నీటిపై ఆధారపడి సాగు చేస్తున్నారు. దాదాపుగా చెరువు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేది. ప్రస్తుతం సాగు భూమిలో అధిక శాతం బోరుబావులపై ఆధారపడుతున్నారు. ఇది చెరువులలో పూడిక తీయడం ఇలాంటివి ఏది చేయట్లేరు కాబట్టి చెరువులు పూడిపోతున్నాయి. అదేవిధంగా అందరూ బోరుబావులపై ఆధారపడి సాగు చేస్తున్నారు. గ్రామంలో 40 నుంచి 60 అడుగుల లోతులో నీళ్లు ఉండే బావులు ఉండేవి. తక్కువ వర్షపాతం వలన చెరువులు పాడై వాటిలో నీరు లేక బావులు కూడా ఎండిపోయాయి. ఇప్పుడు ప్రజలు బావులు తవ్వడం లేదు. అందరూ బోరు బావుల మీద ఆధారపడుతున్నారు. చెరువులు కూడా పూడిపోయి ఉంటున్నాయి కాబట్టి అక్కడ నీళ్లు లేక దాని చుట్టుపక్కల ఉన్న బావుల్లోకి కూడా నీరు అనేది రావట్లేదు. అందుకే ఈ బావులన్నీ పాడై ఎండిపోతున్నాయి. పీఠభూమి ప్రాంతంలో భూగర్భ జలాలు చాలా లోతులో ఉంటాయి. ఎందుకంటే పీఠభూమి ప్రాంతంలో వర్షపాతం తక్కువ, అదేవిధంగా ఇక్కడ కొండలు గుట్టలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వలన ఒకప్పుడు 100 నుంచి 150 అడుగుల్లో నీళ్లు ఉండగా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో 300, మరికొన్ని ప్రాంతాల్లో 500 అడుగులు తవ్వాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇక్కడ భూగర్భ జలాలు 100 నుంచి 150 అడుగుల లోతులో నీళ్లు ఉంటే ఇప్పుడు మాత్రం కొన్ని ప్రాంతాల్లో 300, మరికొన్ని ప్రాంతాల్లో 500 అడుగులు తవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ పాయింట్, బోరుబావుల తవ్వకం చాలా ఖర్చుతో కూడుకుని విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ. ఇది తెలిసి కూడా బోరుబావు తవ్వకాలకే మొగ్గు చూపుతున్నారు. బోరుబావులు చాలా ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ కూడా చాలామంది రైతులు దీని మీదనే ఆధారపడుతున్నారు. ఒక బోరుబావి తవ్వటానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని ముగిలయ్య అనే చిన్న రైతు తెలియజేశాడు. ఇతడు 4 బోరుబావులు తవ్వగా ఒక దాంట్లో మాత్రమే నీళ్లు పడ్డాయి. ఈ బోరు క్రింద ఎకరం మాత్రమే సాగు అవుతుంది. అంటే ఇతను 4 బోర్లు వేస్తే ఒక బోరు మాత్రమే నీళ్లు పడ్డాయి. ఈ బోరు కింద కూడా ఎకరం మాత్రమే సాగు అవుతుంది. అంటే అంత తక్కువ నీరు మాత్రమే పడ్డాయి. ఊరిలోని పెద్ద రైతు నరేందర్ రెడ్డి 20 ఎకరాల భూమిలో 15 బోర్లు వేస్తే 2 మాత్రమే నీళ్లు పడ్డాయి. చూడండి, విఫలమయ్యే అవకాశాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో. ఎందుకంటే ఇక్కడ వర్షపాతం తక్కువ, అదేవిధంగా భూగర్భ జలాలు అడుగంటడం, ఇంకిపోవడంతో ఇక్కడ బోరుబావులు 300 నుంచి 500 అడుగుల లోతులో వేసినా కూడా నీరు అనేది అన్ని చోట్ల లభ్యం కావట్లేదు. నెక్స్ట్ పాయింట్, తరిగిపోతున్న భూగర్భ జల మట్టాలు తీవ్రమవుతున్న సమస్య. పీఠభూమి ప్రాంత రైతులంతా వాణిజ్య పంటలు పండించడం కోసం విపరీతంగా బోరుబావులను తవ్వి వర్షాల ద్వారా పునరుద్ధరింపబడుతున్న నీటి కంటే వీటి నుండి ఎక్కువ నీటిని తోడుతున్నారు. రైతులంతా, ఈ పీఠభూమి ప్రాంతంలోని రైతులంతా వాణిజ్య పంటలను పండించడం కోసం ఎక్కువ నీటిని వాడడానికి విపరీతంగా బోరుబావులను తవ్వి వర్షాల ద్వారా భూగర్భంలోకి ఇంకుతున్న నీరు కంటే కూడా ఎక్కువ నీటిని బోరుబావుల ద్వారా తవ్వుతున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు కూడా ఎండిపోతున్నాయి. వ్యవసాయము మరి పంటలు. డోకూర్ గ్రామంలో పండించే పంటలు పత్తి, వేరుశెనగ, ఆముదం, వరి, సజ్జ, అలసంద మరియు కంది. డోకూర్ ప్రాంతంలో పండించే పంటలు ఏంటండి? పత్తి, వేరుశెనగ, ఆముదం, వరి, సజ్జ, అలసంద మరియు కంది. గతంలో ప్రజలు ఆహార పంటలుగా చిరుధాన్యాలు పండించేవారు. ఎక్కువగా పండించేవారు. నల్లరేగడి నేలల్లో పత్తి పంటను
పండిస్తారు. మామూలుగా నల్లరేగడి నేలల్లో పత్తి పంట బాగా పండుతుంది. ఎర్ర నేలల్లో వేరుశెనగ, ఆముదం. అడవి పందుల కారణంగా వేరుశెనగ కింద విస్తీర్ణం తగ్గించి ఆముదం సాగు చేస్తున్నారు. ఈ అడవి పందుల కారణంగా వేరుశెనగ పంట అంతా నాశనం అవుతుంది కాబట్టి, అదేవిధంగా పంట దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి రైతులంతా ఆలోచించి ఆముదం అనేది సాగు చేస్తున్నారు. చౌడు నేలల్లో సజ్జ పంట పండిస్తున్నారు. నల్లరేగడి నేలలో పత్తి పంట, ఎర్ర నేలల్లో వేరుశెనగ, ఆముదం పంటను, అదేవిధంగా చౌడు నేలల్లో సజ్జ పంటను పండిస్తున్నారు. కంది, అలసందలను మిశ్రమ పంటలుగా సాగు చేస్తారు. పెద్ద చెరువు, సంపెంగ వాగులో గుంతలు తవ్వి మోటార్ల సహాయంతో వరి పంట సాగు చేస్తారు. వాగు ఎండిపోతే వరి పంట కూడా ఎండిపోతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచే నీటిని వరి పంటకు పెడతారు కాబట్టి వాగు ఎండిపోతే పంట కూడా ఎండిపోతుంది. నెక్స్ట్ పాయింట్, అక్టోబర్ నుంచి జనవరి నెలల మధ్య రబీ పంట. ఇందులో వరి, వేరుశెనగ ఈ రెండు పంటలు బోరుబావులపై ఆధారపడి సాగు చేస్తారు. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో రబీ సాగు చేస్తారు. ఇందులో వరి, వేరుశెనగ పంటల్ని బోరుబావులపై ఆధారపడి సాగు చేస్తున్నారు. వరి ఎకరానికి 20 నుంచి 30 క్వింటాల దిగుబడి పొందొచ్చు అని రైతులు చెబుతున్నారు. నెక్స్ట్ పాయింట్, ఆధునిక వ్యవసాయంతో గత శతాబ్దం కంటే ఖర్చులు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇందులో ఆధునిక వ్యవసాయంలో ఎలా ఉంది, ఎరువులు, పురుగు మందులు అధిక ధరలు ఉండడం, హార్వెస్టర్ల వినియోగం వల్ల ఖర్చు అనేది అధికమవుతుంది. గతంలో ఇలాంటి ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేయలేదు కాబట్టి అప్పుడు ఖర్చు తక్కువగా ఉండేది, అదేవిధంగా దిగుబడి కూడా దానిలాగే తక్కువగానే ఉండేది. ఇప్పటితో పోలిస్తే సాంప్రదాయంగా వస్తున్న పెంటపోగు ఎరువు వినియోగం చాలా తగ్గిపోయింది. డోకూరు గ్రామంలో పండ్ల తోటలు. డోకూరులో కొంతమంది రైతులు తక్కువ నీటితో, అంటే వరి కంటే తక్కువ నీటితో చీనీ తోటలనే బత్తాయి, ముసంబి అని కూడా అంటారు, వీటిని సాగు చేస్తున్నారు. ఇది కూడా బిందు సేద్యం లేదా తుంపర పద్ధతిలో చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఈ పండ్ల చెట్లతో పాటు రబీ కాలంలో అంతర పంటగా వేరుశెనగ సాగు చేస్తున్నారు. ఈ పండ్ల చెట్లతో పాటు అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో వచ్చే రబీ పంటగా దీన్నే అంతర పంటగా, ఈ చీనీ తోటలో అంతర పంటగా వేరుశెనగను సాగు చేస్తున్నారు. బత్తాయిని వేరుశెనగకు అనువైన నేలల్లో సాగు చేయవచ్చు, అంటే ఎర్ర నేలల్లో. పెద్ద రైతులు సాగునీటిని అందించడం కోసం తుంపర సేద్య విధానాన్ని అవలంబిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, మన భూమి రాబోయే అనేక తరాల పాటు సారవంతంగా ఉండేలా మనం భూ వినియోగం ఉండాలని పర్యావరణవాదులు విశ్వసిస్తున్నారు. దీనికోసం సుస్థిర భూ వినియోగ విధానం అనుసరించాలి. అదేవిధంగా భూసారాన్ని కాపాడుకుంటూ ఉండాలి. భూగర్భ జలాలు పునరుద్ధరింపబడాలి. అటవీ భూమి, పచ్చిక బీళ్లు, సాగు భూమి మధ్య సమతౌల్యం ఉండాలి. డోకూరు గ్రామంలో ఇతర జీవనోపాధులు 6 నెలల పాటు మాత్రమే వ్యవసాయ పనులు దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ ఒక పంట కాలం తర్వాత ఇంకొక పంట కాలాన్ని పూర్తిగా వదిలేసి మరుసటి పంట కాలం మాత్రమే సాగు చేస్తారు. చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం హైదరాబాద్, గోవా, మహారాష్ట్రలోని పూనా వంటి ప్రాంతాలకి వలస వెళ్ళి జూన్లో తిరిగి వస్తారు. ఎందుకంటే జూన్లో వర్షాలు పడతాయి కాబట్టి మళ్ళీ భూమి సాగు చేయొచ్చు, పనులు కూడా దొరుకుతాయి కాబట్టి తిరిగి వస్తారు. నెక్స్ట్ పాయింట్, వ్యవసాయం ద్వారా ఖచ్చితమైన ఆదాయం ఉండదు కాబట్టి రైతులు తమ జీవనోపాధికి వ్యవసాయేతర పనులు కూడా చేస్తారు. వ్యవసాయం కాకుండా చేసే వేరే ఏ పనులైనా వ్యవసాయేతర పనులని అంటారు. ప్రభుత్వ సహకార సంఘాలకు రైతులు పాడి పశువులను పెంచి పాలమ్ముతారు. నెక్స్ట్ పాయింట్, పాలలోని వెన్న శాతం బట్టి ధర ఆధారపడి ఉంటుంది. లీటర్ పాలకు 35 నుండి 40 రూపాయలు లభిస్తున్నాయి. లీటర్కి ఎంత లభిస్తున్నాయి? 35 నుంచి 40 రూపాయలు లభిస్తున్నాయి. ఇది కూడా పాలలోని వెన్న శాతం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పాల కోసం ఎక్కువగా బర్రెలను పెంచుతారు. నెక్స్ట్ పాయింట్, డోకూరులో తక్కువ భూమి ఉన్న సుమారు 20 కుటుంబాలు తమ జీవనోపాధికి ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి. డోకూరులో తక్కువ భూమి ఉన్న 20 కుటుంబాలు, సుమారుగా 20 కుటుంబాలు తమ జీవనోపాధికి ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి. వానాకాలంలో ఊరి ఉమ్మడి భూముల్లో, గ్రామం చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లోనూ, దగ్గరలోని
మన్నెంకొండలోని మేపుతామని గొర్రెల కాపరి అయిన నాగరాజు చెప్పాడు. వేసవి కాలంలో గొర్రెలతో పాటు నల్గొండ మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకి వెళ్ళి మేపుతారు. వాటికి మేత కావాలి కాబట్టి, వర్షపాతం తక్కువ కాబట్టి వాటికి అవసరమైన గడ్డి కూడా దొరకదు. అందుకే వేసవి కాలంలో వాటికి మేత దొరకదు కాబట్టి నల్గొండ మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకి వెళ్ళి అక్కడ మేపుతారు. వారికి సంవత్సరానికి సుమారు 1,00,000 రూపాయల ఆదాయం ఉంటుంది. ఈ గొర్రెలను మేపి తర్వాత వీటిని అమ్ముకోవడం వల్ల సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయం పొందుతారు. భిన్నమైన వ్యవసాయ విధానం. ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువ, అదే కాకుండా నేలలంత సారవంతమైనవి కావు. వర్షం కూడా తక్కువ కనుక ప్రతిసారి వేరుశనగ పంట వేస్తున్నారు. దీనివల్ల బోరుబావులు, రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. ఈ పద్ధతిని మార్చాలని అక్కడ ఉన్న రైతులు గత కొద్ది కాలంగా ఆలోచిస్తున్నారు. దీనికోసం సమతల కట్టలు, కాంటూర్ కట్టలు వేయడం, సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా భూసారం పెంచడం ముఖ్యమని భావిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, వాణిజ్య పంట అయిన వేరుశనగను ఏక పంటగా సాగు చేయడం కాకుండా పలు ఆహార పంటలను పండించాలనుకుంటున్నారు. ఎప్పుడు చూసినా వేరుశనగనే పండిస్తున్నారు కాబట్టి ఇలా కాకుండా అనేక రకాల ఆహార పంటలను కూడా పండించాలని వీరు అనుకుంటున్నారు. పాత చెరువులను, నీళ్లు వచ్చే కాలువలను బాగు చేయడం ద్వారా భూములకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు. పాత చెరువుల్ని, నీళ్లు వచ్చే కాలువలను బాగు చేసి వ్యవసాయ భూములకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు. పురుగుల నియంత్రణకు వేప కషాయం వంటి సేంద్రియ పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రతిసారి రసాయన ఎరువులు వాడకుండా వేప కషాయం లాంటి సేంద్రియ పద్ధతుల ద్వారా పురుగుల నియంత్రణ చేపడుతున్నారు. ఇతర పనులు. డోకూర్లో వ్యవసాయేతర పనుల్లో వడ్రంగం, లోహ పని, రైస్ మిల్ వంటివి ఉన్నాయి. వడ్రంగం పనిచేసే కుటుంబాలు ఇక్కడ 2 ఉన్నాయి. ప్రస్తుతం వీరు అనేక విద్యుత్ పరికరాలను ఉపయోగించి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే తలుపులు, కిటికీలు, ఇంటి పైకప్పుల వంటివి తయారు చేస్తున్నారు. గ్రామంలో నెలకు 3,000 రూపాయలు సంపాదిస్తున్నామని వడ్రంగి పనిచేసే ప్రభాకర్చారి చెప్పాడు. ఇక్కడ ఈ వడ్రంగి పనిచేస్తూ నెలకు 3,000 సంపాదిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కమ్మరి పని చేసే 2-3 కుటుంబాలు ఈ గ్రామంలో ఉండి వ్యవసాయ పరికరాల మరమ్మతుతో పాటు వెల్డింగ్ పని చేస్తున్నారు. వడ్రంగం పనిచేసే కుటుంబాలు 2 ఉన్నాయి. అదేవిధంగా కమ్మరి పనిచేసే కుటుంబాలు 2-3 కుటుంబాలు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, నైపుణ్యం గల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు 20 దాకా ఉన్నాయి. వ్యవసాయేతర పనులలో వడ్రంగం, కమ్మరి పని, అదేవిధంగా రైస్ మిల్ కాకుండా ఇక్కడ నైపుణ్యం గల ఉద్యోగాలు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు 20 దాకా డోకూరు గ్రామంలో ఉన్నాయి. డ్రైవర్లుగా వాహనాలు ఉండి వాటిని బాడుగకు నడిపేవారు కూడా ఉన్నారు. మార్కెట్ రవాణా. వరిని దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లోను, పత్తిని జడ్చెర్ల, మదనపురం, వనపర్తి రోడ్లో ఉన్న మదనపురంలో అమ్ముతారు. నెక్స్ట్ పాయింట్, వర్తకులు వాళ్ళకు నచ్చిన ధర నిర్ణయించడం వల్ల అప్పటికే కొంతమంది రైతులు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కొనడం కోసం వర్తకుల మీద ఆధారపడి ఉండడం వల్ల వాళ్ళు చెప్పిన ధరకు అమ్మక తప్పదు. వర్తకులు వాళ్ళకు నచ్చిన ధర నిర్ణయిస్తారు. ఎందుకంటే అప్పటికే రైతులు వాళ్ళ దగ్గర వ్యవసాయం కోసం విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కొనడం వల్ల వారికి అప్పుపడి ఉండడం వల్ల వాళ్ళు చెప్పిన ధరలకు అమ్మక తప్పదు. పంటలు సరిగా పండని కాలంలో అప్పులు తిరిగి చెల్లించలేక రైతులు వ్యాపారస్తులకు రుణపడి ఉంటున్నారు. కొంతమంది తమ భూమిని కోల్పోతున్నారు. తిరిగి అప్పు చెల్లించవలసిన టైంలో డబ్బులు లేకపోతే కొన్నిసార్లు చిన్న రైతులు తమకున్న భూమిని కూడా తనఖా పెట్టడం లేదా అమ్మివేయడం జరుగుతుంది. ఇలా వారి భూమిని కోల్పోతున్నారు. గ్రామ నివాస ప్రాంతం. 2011 జనాభా గణన ప్రకారం ఈ గ్రామంలో 570 కుటుంబాలు ఉన్నాయి. డోకూరు గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మొత్తం 570 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 3,400 మంది. 570 కుటుంబాలకు గాను 3,400 మంది జనాభా ఉంది. 350 కుటుంబాలకి ఊళ్ళో ఎక్కువ భూమి ఉంది. ఇందులో వివిధ కులాలకు చెందిన వారు ఉన్నారు. ఎన్ని కుటుంబాలకు ఎక్కువ భూమి ఉంది? 350 కుటుంబాలకు ఎక్కువ భూమి ఉంది. ఇందులో 30 ఎకరాల భూమి ఉన్న పెద్ద రైతులు 3-4 ఉన్నారు. మిగిలిన 220 కుటుంబాలు కూలి పనులపై ఆధారపడి బ్రతుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి అరెకరం కంటే తక్కువ భూమి ఉంది. 3-4 కుటుంబాలకి 30 ఎకరాల భూమి ఉంది. అదేవిధంగా
మిగిలిన 220 కుటుంబాలు మాత్రం కూలి పనులపైన ఆధారపడుతున్నారు. మిగిలిన 220 కుటుంబాలు కూలి పనుల మీద ఆధారపడడం వల్ల వీళ్ళు వ్యవసాయ పనులు దొరకనప్పుడు వలసలు కూడా వెళ్తారు. అధిక శాతం రైతులకు అరెకరం నుండి 5 ఎకరాల లోపు భూమి ఉంది. అరెకరం నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ చిన్న రైతులే. నెక్స్ట్ పాయింట్, గతంలో ఇల్లు మట్టి గోడలు పెంకులతో ఉండేవి. ఇళ్లకు కలప అంతగా ఉపయోగించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఇటుక, ఇనుము, కాంక్రీటు వాడుతున్నారు. పేదవాళ్ళు పైకప్పులకు రేకులు వాడుతున్నారు. నెక్స్ట్ పాయింట్, గ్రామంలో చాలా ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉంది. గతంలో త్రాగునీటికి బావులపై ఆధారపడేవారు, కానీ ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేసిన పంపులు అన్ని ఇళ్లకు ఉన్నాయి. బోరు పంపుతో ట్యాంకులోకి ఎక్కించి తాగునీటిని 2 రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. ఎన్ని రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు? 2 రోజులకి ఒకసారి సరఫరా చేస్తున్నారు. రోడ్లు, అంగళ్ళు. డోకూరు గ్రామంలో రోడ్లు, అంగళ్ళు ఎలా ఉన్నాయో చూద్దాం. కిరాణా, కోడి మాంసం, కూరగాయలు, పాన్ వంటి అంగళ్ళు కొన్ని ఊర్లో ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, మహబూబ్ నగర్ నుండి డోకూరుకి బస్సు సౌకర్యం ఉంది. నేషనల్ హైవే 44కి కలిపే దేవరకద్ర నుంచి వనపర్తికి వెళ్ళే బస్సులు కొన్ని డోకూరు మించి వెళ్తాయి. NH 44 దీనిని కలిపే దేవరకద్ర నుంచి వనపర్తికి వెళ్ళే బస్సులు కొన్ని డోకూరు మీదుగా వెళ్తాయి. గ్రామస్తులు అధిక శాతం షేర్ ఆటోలలో ప్రయాణం చేస్తారు. డోకూరుకి ఉత్తరం వైపున ఒక రైల్వే స్టేషన్ ఉంది. డోకూరుకి ఉత్తరం వైపు ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ ఇక్కడ 3 ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. ఎన్ని రైళ్లు ఆగుతాయండి? 3 ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. టెక్స్ట్ బుక్లో లాస్ట్ ఇచ్చారు. భూమి 2 రకాలు, ఒకటి తరి, 2 మెట్ట. తరినే మాగాని అని కూడా అంటారు. ఇందులో వరి పంట ఎక్కువగా పండిస్తారు. మెట్ట అంటే ఇసుకతో కూడిన భూముల్ని, లేదా ఇక్కడ తక్కువ సారవంతమైన భూముల్ని మెట్ట భూములు అంటారు. సాగునీరు లేకుండా అపరాలను పండిస్తారు. అంటే ఇది వర్షం మీద ఆధారపడి పండే భూమి. నీటిని పట్టి ఉంచే గుణం ఎక్కువగా ఉంటుంది. వీటిలో నీటిని పట్టి ఉంచే గుణం తక్కువగా ఉంటుంది. ఇసుక శాతం తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇసుక శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది సారవంతమైన భూమి. ఇది అంతగా సారవంతమైన భూమి కాదు. ఇది డోకూరు గ్రామం యొక్క చిత్తుపటం. డోకూరు గ్రామంలో ఉత్తర దిక్కుగా రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ 3 ప్యాసింజర్ రైలు ఆగుతారని చెప్పారు కదా. ఇక్కడ చూడండి, ఇది ఉత్తరం కదా, ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. డోకూరు గ్రామంలో రాళ్లతో ఉన్న చౌడు నేలలు, చుట్టుపక్కల కొండలు చూడండి, కొండ ప్రాంతాలు, పీఠభూములలో కొండలు ఉంటాయి కదా, ఇక్కడ గమనించవచ్చు. బిందు సేద్యంతో సాగు చేస్తున్న చీనీ తోట. బిందు సేద్యం అంటే ఇలా డ్రిప్లతో తుంపర కొన్ని చుక్కలుగా వాటర్ అనేది వస్తుంది. భూములను మెట్ట, తరి అని 2 రకాలుగా విభజిస్తారు. సాంప్రదాయంగా మెట్ట భూములలో సాగునీరు లేకుండా అపరాలను, తరి భూములలో సాగునీటితో వరి పంటను పండించేవాళ్ళు. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.